యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గం చదవండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న వాక్యాన్ని మనం చదివినట్లయితే, భక్తిహీనులు తమ మార్గంలో విడవలను, దుష్టులు తన తలంపులను మానవలను. పోయిన వారు ఏమన్నా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గాల వంటివి కావు, నా తలంపులకి మీ తలంపులకి భూమికి ఆకాశంకి ఎంత దూరం ఉందో, ఎంత ఎత్తుందో అంత దూరంగా ఉన్నాయని చెప్పేసి వాక్యాన్ని విన్నాం కదా. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం ఏదో చేయాలనుకుంటాం కానీ ఆయన చేసేది వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుడు సమస్తాన్ని మేలు కొరకు దేవుడు జరిపిస్తాడు. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న బాబుని మనం చూస్తాం, వాడికి తెలియదు, ఏది పడితే అది అడుగుతాడు, కొనివ్వాల్సింది అంటాడు. కానీ మనం అవన్నీ కొనివ్వం, ఎందుకంటే అతని వయసుకి అతనికి జ్ఞానానికి ఇప్పుడు ఏదైతే కొనివ్వాలో, అది ఏదైతే ప్రయత్నం ఉంటుందో అది ఆలోచన చేసి మనం కొనిస్తాం. అలాగే దేవుడు కూడా మనం అడిగిన ప్రతీది ప్రార్థన చేసి ప్రతీది ఇచ్చేస్తాడా? ఇస్తాడా చెప్పండి? ప్రతీది అడిగితే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. దేవుడు ఏదైతే మనకు మేలు జరుగుతుందో, ఏదైతే మనకి ప్రయత్నం ఉంటుందో, ఏదైతే మనం దాన్ని ఉపయోగించుకుంటామో దాన్నే ఇస్తాడు. అంటే ఇక్కడ ఏమని చదువుతున్నా, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలను. భక్తిహీనులు ఏం చేస్తారంటే చెడు మార్గాన్ని వెళ్తారు. భక్తిహీనులు దేవునికి అసహ్యమైన వారని చెప్పేసి రాస్తుంది. కాబట్టి భక్తిహీనులు ద్వేషిస్తారని చెప్పేసి రాస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, భక్తిహీనులు వచ్చి తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి, దుష్టులు వచ్చి తమ తలంపులు ఏం చేయాలంట, మానాలి. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మార్గాల్ని విడిచిపెట్టాలని చెప్పేసి భక్తిహీనులుగా మనం ఉండకూడదు, దుష్టులుగా మనము ఉండకూడదు. మన మార్గాలు పవిత్రంగా ఉండాలి, మన తలంపులు పవిత్రంగా ఉండాలి. ఇక్కడ ఏమన్నా చదువుతున్నాం, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎవరి వైపు తిరగాలంట? మనం దేవుని వైపు తిరగాలి. కాబట్టి దేవుడు మరలా మన యందు జాలిపడిచే వాక్యం చదువుతున్నాం. దేవుడు మరలా కూడా మన యందు జాలిపడ్డగల కారణం అంటే మనం దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన మన వైపు తిరుగుతాడు. మీరు దేవుని వైపు తిరగండి, ఆయన మీ వైపు తిరగను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకే వచ్చును. కాబట్టి ఎప్పుడైతే ఒక మనిషి దేవుని యొద్దకు రావాలని అతని తలంపులు మానుకొని ముందుకు వస్తాడో, దేవుడు కూడా ముందుకు వస్తాడు. తప్పిపోయిన కుమారుడిని మనం చదువుతున్నాం. అతను ఏం చేస్తాడు, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని తర్వాత ఆలోచించాడు, నా తండ్రి ఇంటికాడ కూలి వాళ్ళకే ఎంతో ఆహారం సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను పందులు తినే పొట్టు కూడా దొరకని యాతన పడుస్తాను, ఇక్కడ నా తండ్రి ఎదిగి వెళ్తాను, తండ్రి నీ కుమారుడిని అని అనిపించడం యోగ్యుడిని కాదు, నీ పనివాళ్ళు ఒక పనివాడిగా పెట్టుకో అని చెప్తాను చెప్పేసి వచ్చి దగ్గరకు వచ్చేసరికి తండ్రి దూరం చూసి తండ్రి పరిగెత్తుకు వచ్చుకొని కౌగులించుకొని అతను మరలా ఏం చేస్తాడు, స్నానం చేయించి బట్టలు మార్చి చెప్పులు వేసి వంగరం అధికారాన్ని అన్నీ ఇచ్చి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. అలాగే ఒక భూమి మీద ఉన్న సాధారణ తండ్రి ఎంత మంచిగా చేస్తాడు, పరలోకంలో మన తండ్రి దగ్గరికి మనం పాపాలు విడిచిపెట్టి దుష్ట తలంపులు విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే దేవుడు మన యొద్దకి వస్తాడా రాడా చెప్పండి? వారు మన యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు ఏం చేస్తాడంట, జాలిపడును. కాబట్టి ఎప్పుడైతే ఒక మనిషి తన తప్పును విడిచిపెడుతున్నాడో, తన పాప మార్గాన్ని విడిచిపెడుతున్నాడో, దేవుడికి ఏం కలిగిద్దంట, జాలి కలిగిద్ది. ఇప్పుడు మన ఇంట్లో కూడా మన అబ్బాయి కానీ మన అమ్మాయి కానీ ఎవరైనా తప్పు చేసిన తర్వాత తమ మార్గాన్ని విడిచిపెడితే మనకు కూడా ఏం కలిగిద్దంట చెప్పండి? మనకు కూడా ఏం కలిగిద్దంట, అతను చూడగానే జాలి కలిగిద్ది. అందుకని దేవుని బిడ్డైన మనము, దేవుడు ఎంతో జాలి గలవాడు, దయగలవాడు. కాబట్టి ఆయన మన యందు జాలి పడాలి, మన దోషములు పాపలు క్షమించాలంటే మనం దేవుని వైపు తిరగాలి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు ఒకసారి చదివితే ఇక్కడ కూడా చాలా చక్కటి మాట రాస్తుంది. ఆయన
మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవెతువు. ఇక్కడ మనం చదువుతున్నాం, ఆయన మరలా మన యందు జాలిపడు. ఎందుకు మరలా మన యందు జాలిపడుచున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళ అతిక్రమాలు వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యందుకు వచ్చినప్పుడు ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషమును అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేస్తాడు. అందుకని మనకి జీవితంలో ఒక తప్పిదం చేసిన తర్వాత దేవునికి దూరం అయిపోకూడదు, తప్పిదం చేసిన తర్వాత ప్రార్థనకు దూరం అయిపోకూడదు, తప్పిదం చేసిన తర్వాత బైబిల్ చదవడానికి దూరం అయిపోకూడదు, తప్పిదం చేసిన తర్వాత విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, పరిశుద్ధతను విడిచిపెట్టకూడదు. ఏ తప్పు అయితే జరిగిందో దాన్ని ఏం చేయాలి? మనము కరెక్షన్ చేసుకోవాలి. ఒక తప్పు లెటర్ రాసాము బుక్లో, ఏం చేస్తాం? రబ్బర్ తీసుకుని ఏం చేస్తారు? దాన్ని వెంటనే తుడిచేసి మళ్ళీ ఏం చేస్తారు? కరెక్ట్గా రాస్తారు. అవునా రాదు? కరెక్ట్గా రాస్తారు. కాబట్టి దేవుని పిల్లల మనం కూడా ఏదైతే మన జీవితంలో తప్పు జరిగిందో, తప్పు చేస్తున్నామో దాన్ని తప్పు దిద్దుకొని రాస్తుంది బైబిల్లో. ఏమని రాస్తుందంట? మీ తప్పులు ఏం చేయాలంట? దిద్దుకొనిడి. ఒక మాటని మనం ఎలా శుభ్రంగా దిద్దుతామో అలాగే మన జీవితంలో జరిగిపోయిన తప్పుని మళ్ళీ ఏం చేయాలంట? తుడిచివేసి దాన్ని మళ్ళీ ఏం చేయాలి? మనము దిద్దుకోవాలి. బైబిల్లో రాస్తున్న ఒక మాట, దేవుడు మన పాపాలను తుడిచివేసాను అని రాస్తుంది. ఏమంట? మన పాపాలు ఏం చేస్తుండ? ఆయన తుడిచివేసిన. దేవుడు ఏం చేస్తాడంటే ఏదైతే చెడుతనం మన జీవితంలో ఉందో దాన్ని ఏం చేస్తాడు? ఆయన తుడిచివేస్తాడని చెప్పేసి మనం చదువుతున్నాం. కడిగి వేస్తాడు, తుడిచివేస్తాడని చెప్పేసి ఎందుకు చదువుతున్నా అంటే మనిషి జీవితంలో ఏదైతే జరిగిందో దాన్ని సరిచేయడానికి దేవుడు ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వాక్యం మీరు చదివితే ఆయన మన పాపములు తుడిచివేయనని రాస్తుంది. స్పష్టంగా రాస్తుంది, క్లియర్గా. 3వ అధ్యాయం 20వ వాక్యం అపోస్తుల కార్యములు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. దేవుని వైపు తిరగండి, మారు మనసు పొందండి, మీ పాపాలు ఆయన తుడిచివేస్తాడు. ఏం చేస్తాడంటే దేవుని వైపు తిరిగి మనం చేసిన తప్పిదాన్ని విడిచిపెట్టి ఆ మనసు మార్చుకొని ఇక మీదట ఆ పాపం చేయని మన మనసు ఎప్పుడైతే మార్చుకున్నామో ఇక దేవుని వైపు తిరిగి పాపాన్ని వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తున్నామో దేవుడు మన పాపాలు ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడు. చెప్పండి అందరూ, ఏం చేస్తాడంట? తుడిచివేస్తాడు. కాబట్టి దిద్దుబాటు అనేది మనకు చాలా అవసరం. 50వ కీర్తనలో మనం చదువుతున్నామో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలను వెనకకు తోసివేసి. 50వ అధ్యాయం 17వ వాక్యంలో చూడండి, దేవుని యొక్క మాటల్ని తోసివేసడం దిద్దుకోకుండా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. దేవుడు మనకి మంచిగా చెప్తున్నాడు. ఏమని? నువ్వు దిద్దుకో, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు సరి చేసుకో అని దేవుడు ఏం చేస్తాడు? తప్పుని దిద్దుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మన తప్పును దిద్దుకోమన్నప్పుడు మనం ఏం చేస్తామో అది అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి నువ్వు తప్పు చేసావు బాబు అంటే ఎలా ఉంటుంది మనకి? చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు తప్పు చేసావు, నువ్వు చేసిన చాలా తప్పు అంటే ఏమంటారు? ఏం అర్థం కాలేదా మీకు? నేను చర్చిలో ఒక సేవకుడిగా ఎంతోమందిని, కొన్ని సంఘాల్లో 100 మందిని చూశాను, పెద్ద పెద్ద సంఘాల్లో. ఈరోజు ఎవరిని ఏమంటలే. ఏంటంటే పరిస్థితులు అట్లా మారిపోయాయి. నువ్వు ఎందుకు చర్చి రాలేదు, ఎందుకు వెనకబడిపోతున్నావు, నీకు భయం లేదా? దేవుని భయం అంటే చాలు, అదిగో పాస్ అని తిట్టాడు, నేను చర్చి రానంటారు. ఈరోజు ఎలా ఉన్నారంటే ఏదో ఒక మంచి మాట చెప్పడానికి కూడా లేదు, మంచి మాట చెప్పడానికి కూడా లేదు. కానీ ఇక్కడ ఏమని చదువుతున్నామో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఈ దినాల్లో ఎలాగుందంటే దేవుడు దిద్దుబాటు చేయాలంటే అసహ్యం ఉంది. ఆదాము దగ్గరికి వచ్చి నీ తప్పును దిద్దుకో అంటే అతనేమంటున్నాడు? నువ్వు పంపించిన ఆ స్త్రీయే. నేను మొన్న సిస్టర్తో అన్నాను, నాకు ఫుల్ షుగర్ ఉంది, ఆమెకి షుగర్ ఉంది, సీతాఫలకాయలు, సరోని ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చాం. ఆమె సగం తినేది, మీరు సగం తినండి అనేది. నేను అన్న, ఆదాముని అవ్వ ఇలాగే చెడగొట్టింది, ఆయన తిన్నో అంటే తినిపించి పాడు చేసింది. ఇప్పుడు నాకు షుగర్ వద్దు వద్దండి, మీరు ఇచ్చిన అన్ని చేస్తానని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చేయకూడదని తెలుసు కూడా ఏం చేస్తాం మనము? సీతాఫలకాయలు చూడగానే ఏమని కళ్ళు అట్లా లాగేస్తున్నాయి. 1 కేజీ తెచ్చేది, అవి అయిపోగానే సరే ఒక్కసారి కానీ మళ్ళీ 1 కేజీ తెచ్చేది. అవి అయిపోగానే కమలాకాయలు వస్తాయి.
అవి అయిపోయిన తర్వాత మామిడికాయలు వస్తాయి, అవి అయిపోయిన తర్వాత పనసకాయలు వస్తాయి. సీజన్కి ఏమైంది కాయలు వచ్చినప్పుడు ఏమైంది నోరు ఊరుతా ఉంది. తిరిగిన తర్వాత షుగర్ ఎక్కి కాళ్ళు చేతులు పని చేయకుండా కళ్ళు డిమ్ముగా కనపడుతుంది. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా అంటే తెలుసు మనకి తినకూడదని. ఆయన ఏం చేస్తాం మనం ఉండలేదు, ఎవరో ఒకరు స్వీట్ తెచ్చిస్తారు, కొంచెం తినేది, మళ్ళీ కొంచెం సగం అయిపోద్ది అది. మాకు షుగర్ ఉందని తెలుసు కూడా సరితా చేస్తే ఇంటికి వెళ్ళినప్పుడల్లా స్వీట్లే పెడుతుందా. కోవూరులో ఇంటికి వెళ్తే నెల ఇష్టంకి వెళ్ళిన వాళ్ళు ఫుల్ స్వీట్లు పెడుతుంది. మాకు షుగర్ ఉందని తెలుసు, తింటారా పాస్ గారు, తినండి అంటారు. ఎట్లా అంటే మమ్మల్ని శోధిస్తూ ఉంటారు అన్నమాట. దేవుడు ఆదాముని పరీక్షించడానికి వచ్చే దిద్దుబాటు చేస్తే అతను దిద్దుబాటు చేసుకోలే. కయ్యం దగ్గర చేరా మీ తమ్ముడు ఎక్కడరా అంటే ఆయన ఏమన్నాడు దిద్దుబాటు చేసుకోలే. అరే ఆకాను ఎక్కడరా అంటే నాకు తెలియదని చెప్పాడు కదా. దిద్దుబాటుని గ్రహాజీ అడిగాడు, గ్రహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి పోవాలి నాకేం తెలియదు అంటున్నాడు. అంటే వాళ్ళు దిద్దుబాటుని ఏం చేస్తారు, వాళ్ళు అసగించుకున్నారు. ఇస్కరియోతు అడిగాడు నువ్వు చేయాలని త్వరగా చేయంటే నాకేం తెలియదు అంటున్నాడు. ఆయన వెనకాల నుంచి అంతా చేస్తున్నాడు, ఎదురు నుంచి ఏమన్నాడు ఏం తెలియనట్టుగా వచ్చి బల తీసుకుంటున్నాడు, కాను సంచి దగ్గర పెట్టుకున్నాడు, శిష్యులతో కలిసి తిరుగుతున్నాడు, యేసుప్రభుతో కలిసి తిరుగుతున్నాడు. వాళ్ళకి ఏంటంటే దేవునితో ఉంటున్నారు కానీ దాని కరెక్షన్ అనేది చేసుకోవట్లేదు. ఎందుకు చెప్తున్నాడు? ఇది ప్రతి జనరల్గా మన జీవితంలో జరిగేది. పెద్దవాళ్ళకైనా తప్పులు జరుగుతాయి, చిన్నవాళ్ళకైనా తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకని చదువుతున్న దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటల్ని వెనకకు తోసివేసేటివి. కాబట్టి దినాల్లో దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు దాన్ని సరి చేసుకోవాలండి. దేవుని సందుకు వచ్చేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. మన పిల్లల్ని మన స్కూల్కి ఎంతో జాగ్రత్తగా డబ్బు కట్టి పంపిస్తాం, మంచి నేర్చుకోవాలని చెప్పేసి. అలాగే మందిరాన్ని కూడా మనం వస్తున్నాం, ఇక్కడ కూడా మనం మంచి నేర్చుకొని ఆత్మీయంగా మనము ఎదగాలి. రాబోయే కాలంలో దేవుని యొక్క రాకుండా మనం కనపడాలి. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ప్రసంగికులు ఒకటే ప్రసంగాలు చేస్తారు. అక్కడ తుమ్మితే ఒక ప్రసంగం, దగ్గితే ఒక ప్రసంగం, ఇది వచ్చేసాడు, అది వచ్చేసాడు అంటున్నాను. సంవత్సరాల తరబడి ప్రసంగాలు చేస్తున్నారు. అక్కడేదో ఆవులు తగలబెడితే అదిగో ఇంకేముంది ప్రభు అక్కడ వచ్చేస్తుంది, ఇదిగో మందిరం కట్టేస్తుంది, ఇదిగో అంటున్నారు. ఇన్ని అబద్ధాలు వీళ్ళు చెప్పాయి. ఈ యూట్యూబ్లో డబ్బుల కోసం ఈ చెత్త ఇవన్నీ చెప్పి మాటలు చెప్పి జనాన్ని టెన్షన్ పెట్టి జనాలను భయపెట్టి ఇలాంటివన్నీ ఏం చేస్తారంట చేస్తుంది. ఇప్పుడు మనము వాక్యాన్ని జీవిస్తే ప్రభు రాకడ వచ్చి ఆటోమేటిక్గా మనం ఎత్తబడతాం. దానికి సిద్ధపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఎత్తబడతారు. ఏమని రాస్తుంది బైబిల్లో? ఆయన మొట్టమొదటిసారి పాపుల కొరకు వచ్చాడు, రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు? పరిస్థితుల వరకు వస్తున్నాడు. నువ్వు పరిస్థితుల నుండి ఎత్తబడతావు. వాడు చెప్పే ప్రసంగం కోసం మనం టెన్షన్ పడిపోయి భయపడిపోతాం. మళ్ళీ యుద్ధం అయిపోగానే వాడి ప్రవచనం కనపడదు, ఇంకా వాడి ప్రసంగం కనపడదు. మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తాడు, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ప్రసంగం చేస్తారు. ఇవన్నీ యూట్యూబ్లో డబ్బుల కోసం చేసే పనులు. కానీ మనం ఈ రోజున పరపెట్టుకుంటే ప్రభు రాకడ వచ్చి నువ్వు నిద్రపోయినా రెప్పపాటినా వెళ్ళిపోతావు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ మాటలన్నీ మాయ మాటలు నమ్మబాకండి. బయట చాలామంది కూడా ఇలా జనాల్ని మోసం చేసి భయపెడుతున్నాడు. ఇదిగో ఈ నెలలో రాకడ వచ్చేస్తుంటాడు, ఇదిగో ఈ సంవత్సరం రాకడ వచ్చేస్తుంటాడు, ఇదిగో ఇది అవగాహన వచ్చేస్తుంటాడు. ఇవన్నీ మాయ మాటలు, ఇవన్నీ నమ్మమాకండి. బైబిల్ మనకి ఏం చెప్తుందో దాని ప్రకారం జీవిస్తే ప్రభు యొక్క రాకడ వచ్చే రెప్పపాటు మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. యేసు ప్రభు ఏమన్నాడు? మనిషి కుమారుని యొక్క రాకడ దేవదూతలకైనాను మనిషి కుమారుడికైనా తెలియదు, అది తండ్రి స్వాధీనంలో ఉంది. తండ్రి ఎప్పుడు పంపిస్తాడో అప్పుడే కుమారుని లోకానికి వస్తాడని చెప్పాడు. అప్పుడు వీళ్ళకి ఎలా తెలిసిద్ది? దేవదూతలకు తెలియదు, నిత్యము దేవుని దగ్గర ఉండే వాళ్ళకి. యేసు ప్రభు తెలియదు, కుడిపార్శ్వం కూర్చున్నాడు దేవుడి పక్కన. వీళ్ళకి ఎలా తెలిసిద్ది? ఇలా ఉరికే మాట చెప్పు. కానీ బైబిల్ మనం ఫాలో అవుతుంటే, బైబిల్ మనం వెంబడించుకుంటూ వాక్యం నెరవేర్చుకుంటూ పోతే ప్రభు రాకడ ఏ క్షణం వచ్చినా మనం తప్పకుండా వెళ్తాం. అందుకని మనం చదువుచిన యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యంలో మనం తిరిగి వస్తే ఏమని రాస్తుంది? భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, భక్తిహీన మార్గాన్ని విడిచిపెట్టాలి. దుష్ట తలంపులు వాళ్ళు ఏం చేయాలంట? మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చెప్పండి అందరూ ఏం చేస్తారంట? క్షమిస్తు. కాబట్టి మనం ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఏ తప్పు చేసినా మందిరానికి రండి. నీ జీవితంలో ఏ నష్టం వచ్చినా, ఏ తప్పు జరిగినా మందిరానికి వచ్చి మోకరించి కన్నీళ్లు కార్చి ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థనకి
జవాబు ఇస్తాడు. కాబట్టి మనకి జీవితంలో దేవుడు మనకున్నాడు. మనం తప్పు చేసినప్పుడు మనం దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన మన యందు జాలి పరుస్తాడు. మనం దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన బహుగా మనల్ని ఏం చేస్తాడంట, క్షమిస్తాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనము 8వ వాక్యంలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివే కావు. కానీ నా రూటు వేరు, మీ రూటు వేరు. మీరు అనుకునే అన్నీ కరెక్ట్ కాదు. బైబిల్ ఏం రాస్తుంది, ఒకడు తన మార్గము తన దృష్టికి యథార్థంగా ఉంటుంది అని అనుకుంటాడు, కానీ తుదకు అది మరణానికే నడిపిస్తుంది. కానీ మనిషికి ఎలా ఉంటుందంటే అతను చేసేది కరెక్ట్గానే ఉంది, నేను కరెక్ట్గానే ఉన్నాను అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా ఉండవు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు మన జీవితంలో క్షమించాలని కోరుతున్నాడు. అయితే క్షమాపణ పొందని ప్రశ్నలు కూడా ఒక కాలంలో ఉండి ఉన్నారండి. దేవుణ్ణి క్షమాపణ అడగని వారు, క్షమాపణ పొందని వారి మీద దేవునికి ఉగ్రత వచ్చి భయంకరంగా నాశనం అయిపోయారు. ఆది కాండంలో మీరు 6వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఆది కాండంలో 6వ అధ్యాయం 5వ వాక్యంలో ఆ కాలంలో క్షమాపణ పొందలేదు, క్షమాపణ అడగలేదు వాళ్ళు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చాలండి. ఇక్కడ మనం చదువుచున్నాం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదంట. ఏంటంట, మంచి కార్యాలు కాదు గొప్పవి. ఏం గొప్ప అంట, చెడుతనం అంత గొప్ప. అంటే ప్రసిద్ధిగాంచింది చెడుతనం. చెడుతనం అనేది ఎలా ఉందంటే చాలా ప్రసిద్ధిగాంచిపోయింది ఆ దినాల్లో. వారి హృదయంలో తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయమందు నొచ్చుకొనెను. కాబట్టి ఇక్కడ ఎవరు బాధపడతారు? మనుషులను చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడు. ఈ మానవులు నేను చేశానే, వాళ్ళ యొక్క హృదయము, తలంపులు, ఆలోచనలు అన్నీ చెడిపోయినాయి, పూర్తిగా చెడిపోయారని చెప్పేసి దేవుడు చూశాడు. చూసిన తర్వాత ఇక దేవుడు దాన్ని సహించలేకపోయాడు. ఏం చేశాడంట, ఆ కాలంలో ఒకే ఒక కుటుంబం బాగుందంట. ఎవరండి? నోవాహు. ఎవరంట ఆయన? నీతిమంతుడు, దేవుని వలన కృప పొందినవాడు. ఎవరంట? నీతిమంతుడు, తన తరములో నీతిమంతుడు, తన తరములో దేవుని వలన కృప పొందినవాడు. కాబట్టి నోవాహు కుటుంబం కోసము దేవుడు ఆ పడవను ఉంచాడు. ఆ పడవలో అన్ని జంతువులను ఎక్కించాడు. నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు అందరూ ఏమైపోయారంట, జలప్రళయం ద్వారా నాశనం చేశారు. కానీ ఈ దినాన్న అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇది కృపాకాలం. ఏ కాలం అంట? అది కూడా మీకు చెప్తాను. ఇదే కాలం అంట, కృపాకాలం. దేవుడు కృపణ వలన ఈ కృపాకాలంలో మన పాపాలు క్షమిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? తప్పు చేసేవాడిని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని చెప్తుంది కదా. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంట, తప్పు చేసేవాడిని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. కానీ ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? మోషే కాలం, ధర్మశాస్త్ర కాలం అయిపోయింది. తర్వాత కాలం ఎవరి కాలమో? కృపాకాలం వచ్చింది. యేసు ప్రభువు కృపా సత్యసముడికి వచ్చాడు. ఈ సంఘం ఎత్తబడి పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఇదే కాలం అంట, కృపాకాలం. కాబట్టి ఈ కాలంలో దేవుడు మనకి ఏమి ఇస్తాడు? క్షమాపణ ఇస్తాడు. మనం తప్పు చేసాము, తప్పు చూసాము, తప్పు ఆలోచించాము, తప్పు మాట్లాడాము అండ్ ఇలా ఏదైనా మన జీవితంలో జరిగిందంటే దేవుని సందుకు వచ్చి ఏం చేయాలి? కూర్చొని ప్రార్థన చేసి, ప్రభా నేను తప్పు చేశాను, నా మాటల వల్ల, నా చూపు వల్ల, నా క్రియల వల్ల, నా ఆలోచన వల్ల, నా యొక్క స్వభావం వల్ల, ఏదైనా సరే నా ప్రవక్త వల్ల తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి ప్రభా. నా ఆత్మ జీవితం నష్టపోకూడదు, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం నేను కోల్పోకూడదు, ఈ భక్తి జీవితం నన్ను ఇలా కాపాడనని ఎప్పుడైతే మనం తిరిగి మరలా దేవుని అడుగుతున్నామో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు. ఆయన వైపు తిరిగితే జాలి పడతాడు, ఆయన వైపు తిరిగితే బహుగా క్షమిస్తాడు. కానీ ఈ కాలంలో మనం చూస్తున్నాం ఇక్కడ, ఆ కాలాన్ని వాళ్ళ జీవితంలో ఏమైందంట, వారి యొక్క ఏమంట హృదయము యొక్క తలంపుల్లో ఊహ అంత, తలంపులు అంటే ఆలోచనలు, వాళ్ళ మనస్సు నిండా ఏముందంట, చెడ్డ తలంపులతో ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎనీ టైం, ఒక్కసారి కాదు, వాళ్ళు 24 hours ఎలా ఉన్నారంట, పాపాన్ని గురించే ఆలోచన, పాపం గురించే జీవితము, పాపమే వాళ్ళ నెరవేరుతుంది. ఇప్పుడు మనం ఉన్నామో, మనం ఎంత మంచిగా ఏదో పొరపాటు మాట మాట్లాడటం, ఒక పొరపాటును ఒకటి చూడటమో, ఒక పొరపాటునే తప్పు చేస్తాం. వాళ్ళు అలా కాదు. ఇక దైవ భయం లేదు వాళ్ళకి, ఏమంట ధర్మశాస్త్రం లేదు, చర్చిలు లేవు, పాస్టర్ లేరు. కాబట్టి వాళ్ళు ప్రతి నిమిషం అంట పాపం చేయడి, ఎవరిని చంపాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని అనుభవించాలి, ఇలాగా బలత్కారం రాసిన పైన ఏమని రాస్తుంట,
ఆ దినాల 4వ వాక్యంలో ఆ దినముల్లో నెఫీలీలు అంటే ఎవరంటాలో బలత్కారం చేసేవారు ఎలా ఉన్నారంటాలో 3లో మనం చదివితే ఏమని రాసింది, అక్రమము విషయంలో నరమాత్రులు అయినారంట వాళ్ళు. కాబట్టి వాళ్ళు బలత్కారాలు చేసేవారుగా, బలవంతులుగా, పేరు పొందిన శూరులుగా వాళ్ళు కనపడ్డారు. అలాంటి వారిని దేవుడు ఎంత చెప్పినా నోవాహు చెప్తున్నారా, వినలేదు. ఆఖరికి దేవుడు ఏం చేస్తాడంట, జలప్రయాణం ఏం చేస్తాడంట, జలప్రయాణం పంపించి మొత్తాన్ని ఏం చేశాడు, తుడిచేశాడు. ఆ తర్వాత ఇందులోనే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వాక్యం మీరు చదివితే దేవుడు మరలా వీళ్ళని ఆశ్రమించారని ఆయన మారు మనసు పొందాడు. ఎవరో దేవుడు మారు మనసు పొందాడు. చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ ఎవరు మారు మనసు పొందారండి? మనుషులు మారక దేవుడే మారు మనసు పొందాడంట. ఏమంటున్నాడు ఆయన, నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యములంటే చెడ్డది. మనిషి జీవితం అంటే పుట్టకతోనే బాల్య వయసు నుంచి ఏమొస్తుందంట, చెడ్డది వస్తుంది. కాబట్టి మనిషి జీవితంలో బాల్య వయసు నుంచే చెడుతనం వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను ఏం చేయాలంట, సంహరించను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే మనిషి స్వభావం మారటం లేదు. చెప్పండి అందరూ, ఏ స్వభావం మారట్లా? మనిషి స్వభావం అనేది మారటం లేదు. దేవుడు ఏం చేస్తాడంట, తానే మనస్సు మార్చుకొని వాళ్ళు ఏం చేస్తాడంట, విడిచిపెట్టి ఇక మీద నేను ఇట్లా నాశనము చేయను అని చెప్పాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వాక్యం మీరు చదివితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వాక్యం చదివితే ఇదే మాట రాస్తుంటుంది. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. బాలుని యొక్క హృదయంలో మూర్ఖత్వం స్వాభావికంగా తన పుట్టుకతోనే వస్తుందంట. మనిషి యొక్క హృదయ ఆలోచన తన పుట్టుకతోనే వస్తుంది. చెడు ఆలోచన తన పుట్టుకతోనే వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి తప్పు చేస్తాడు, చెడ్డగా ఉన్నాడంటే ఎక్కడి నుంచి వస్తుంది అది? దావీదు ఏం చెప్పాడు, నా తల్లి పాపంలోనే గర్భం ధరించింది, నేను పాపంలోనే జన్మించాను అంటున్నాడు కదా. కాబట్టి తను పాపంలో జన్మించాడు, తల్లి పాపంలోనే గర్భం ధరించింది. ఆయన ఏం చేస్తాడు, జన్మించిన తర్వాత పాపాన్నే చేశాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది, పౌలు గారు ఏం చెప్తున్నాడు, నేను ఏదైతే చేయకూడదు అనుకున్నాను దాన్నే చేస్తాను. పాపము చేయకూడదు అనుకున్నాను, మేలు చేయాలనుకున్నాను, కానీ నా వల్ల మేలు చేయడం జరగట్లా, పాపమే నేను చేస్తాను. కాబట్టి మనిషి మంచిగా జీవించాలని, మంచిగా ప్రవర్తించాలని మనం కోరుకుంటాం. కానీ మన జీవితంలో పాపం ఏం చేస్తాడంటే ఏలుబడి అనేది మనలో చేస్తుంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే మన తలంపులు మనం మార్చుకోవాలి. ఏం చేయాలంట, మైండ్లో ఒక ఆలోచన వచ్చింది చెడు కార్యించాలని, వెంటనే ఏం చేయాలి మనం, సైతానా అవతలకి అని చెప్పి ప్రభు నన్ను క్షమించండి, సైతాన్ని చెడ్డ ఆలోచన తీసుకొస్తుంది అని చెప్పి మనం వెంటనే ఏం చేయాలి, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, అలాగ ఆలోచించుకొని అలాగ ఉంటారు. ఏంటి, సైతాన్ ఏం చేస్తాడంట, ఏదో ఒక ఆలోచన మనం తీసుకొని వచ్చి ఏదో ఒక పాపలో మనం ఏం చేస్తాడంట పడేస్తాం. కాబట్టి గైడెన్స్ ఇస్తే సాతాన్, ఆ గైడెన్స్ ఇచ్చేప్పుడు ఏం చేయాలి, వెంటనే ఇది దేవుని ఆలోచన కాదు, ఇది దేవుని ఆలోచనకి విరోధమైన కార్యం అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి అనేవాడు పుట్టకతోనే పాపంలో ఉన్నాడు. కాబట్టి అతని ప్రయాణం అంతా పాపం చేయడానికి పరిగెడుతుందంట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వాక్యం చదివితే వారు శాంతి మార్గం ఎరుగకుండా పాపం చేయడానికి పరిగెడుతున్నారంట వాళ్ళు. చదవండి. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. ఎలా ఉందంటే మనిషి జీవితాన్ని గురించి మనం చదివితే పాపము చేయడానికి వాళ్ళ కాళ్ళు పరిగెడుతున్నాయి అంట. ఏమి పరిగెడుతుందంట, పొద్దున్న లెగిస్తే ఎలా ఉన్నాయంటే వాళ్ళ కాళ్ళు పాపం చేయడం కోసం ఏం చేస్తాడంట, పరుగులు పెడతాయంట. దినాన్ని మనిషి పొద్దున్న లేక ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు మోసం చేద్దామా, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎవరిని డబ్బులు పడేసుకుంటాడు, పొద్దునే దొరుకుతాయి అని చూస్తారు. ఇంకేమో కొంతమంది గొలుసు అయినా పారేస్తారో, బంగారం చైన్ అయినా పడిపోద్దేమో అని కొంతమంది చూస్తారు. ఇంకొంతమంది చెత్తను కూడా చూస్తుంటారు, చెత్తకుండా. ఎందుకని, ఎవరిని డబ్బులు గట్ల పడేసాడేమో తెలియకుండా అని చెప్పేసి. ఎట్లా ఉండదంటే ఎవరు దొరుకుతాడా, ఎవరు డబ్బులు పడేసుకుంటాడా, ఎక్కడ దొరికిద్దా, ఎవరిని మోసం చేద్దాం, వాళ్ళ బిజినెస్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో ఎక్కడ లంచం వస్తుందా. మనిషి జీవితం ఎలాగుంటుందంటే ఏదో ఒక తప్పుదారిలో ఏదో రకంగా మనం సంపాదించాలని ఆశ ఉంటుంది. అందుకే ఏమైనా వస్తుంది,
వారి కాళ్ళు పాపం చేయడానికి పరిగెడుతున్నాయంట. అవి ఆటోమేటిక్గా అవి రన్నింగ్లో ఉన్నాయి. పొద్దునే లేకగానే ఏం చేస్తున్నాయి? ఆటోమేటిక్గా పరిగెడుతున్నాయి. నిరపరాధులను చంపుటకంట. ఎవరంట నిరపరాధులు? అంటే ఎవరండి? నీతిమంతులు. ఎవరంట నిరపరాధులు? అంటే ఎవరంట? నీతిమంతులు. కాబట్టి ఏ అన్యాయం చేయని, ఏ పాపం తెలియని నీతి న్యాయములు చేసే వాళ్ళని ఏం చేస్తున్న అమాయకుల్ని చంపడానికి పరిగెడుతున్నారంట. వారి తలంపులు ఎలా ఉంటా? పాప హేయమైన, అంటే హేయమైన అంటే బాగా చెడ్డవి. ఏమంట బైబిల్ రాసింది? హేయ వస్తువు అక్కడ కూర్చుండే వరకు అంటారు. అంటే అండి సైతాను దేవుని ఆలయంలో కూర్చుండే హేయమైంది. కాబట్టి ఒక సాతాను ఎలాంటిదో అలాంటి సాతాను హేయమైన తలంపులు కలిగి ఉంటారు. పాడును నాశనమును వారి త్రోవలో ఉందంట. ఎక్కడుందంట? పాడును నాశనమును వారి త్రోవలో కనపడుతుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్న మన జీవితమో ఇలాంటి చెడు కార్యాల కోసమో పరిగెత్తవద్దు. కింద 8వ వాక్యం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? శాంతి వర్తమానము వారు ఎరుగరు, వారి నడవడిలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవను కల్పించుకుంటున్నారు, వాటిలో నడుచువాడెవడనో శాంతి నందడు. క్లారిటీ ఇచ్చేస్తాడు ఇక్కడ దేవుడి వాక్యం. కాబట్టి వాళ్ళ జీవితంలో శాంతి మార్గం ఎరగరంట. అంటే శాంతిగా ఉంటామో, సమాధానంగా ఉంటామో, నెమ్మదిగా ఉంటామో వాళ్ళ జీవితంలో ఉండదంట. వారి మార్గంలో న్యాయమే కనపడదంట. వారు తమ కొరకు ఏ మార్గాన్ని సిద్ధపరచుకుంటారంట? వంకర త్రోవలు. ఏ త్రోవలంట? తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటారు, వాటిలో నడుచువాడు ఎవడు కూడా, అంటే ఇలాంటి జీవితం ఇలాంటి కార్యాలు నడిచేవాడు ఎవడైనా సరే శాంతి అనేది పొందడు. అందుకని దేవుని బిడ్డ మనము ఇలాంటి తలంపులు మనం మానుకోవాలి. మనకు తెలియకుండా కోపపడచ్చు, తెలియకుండా దూషించవచ్చు, తెలియకుండా అవమానపరచవచ్చు, తెలియకుండా నిందించవచ్చు, తెలియకుండా వాళ్ళ గురించి విరోధంగా మనం మాట్లాడచ్చు. ఈ ప్రతిదీ కూడా పాపమే. దానివల్ల మన జీవితంలో మనము దేవుని దూరం అయిపోతాం, దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం, మన ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోతాం. అందుకని మనం ఇలాంటి దుష్ట తలంపులు ఏది రాకూడదు. ఒకవేళ ఏదైనా దుష్ట తలంపు వస్తే ఏం చేయాలి? దేవుని వైపు తిరిగి దేవుణ్ణి జాలిపడమని అడిగి, దేవుణ్ణి మనం క్షమాపణ అడిగి ఏం చేయాలంట? అవన్నీ మనము మానుకోవాలి. మనిషి అందరితో వస్తుంది చెడు ఆలోచనలు, చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు స్వభావం, చెడు ఊహలు. మనిషి యొక్క హృదయము తలంపులోని ఊహంతో ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కాబట్టి మనిషి జీవితంలో ప్రతి నిమిషం కూడా పోరాడేది ఏంటంటే పాపము. ప్రతి నిమిషం పెరిగేది ఏంటంటే పాపం. మనిషి పెరుగుతుంటే పాపం కూడా ఏమైందంటే అతనితో పాటు పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని చదువుతున్న ఈ పాపాన్ని మనము ప్రతిరోజు కూడా విడుదల పొందేవారుగా, దానిలోంచి తప్పించుకునేవారుగా మనము కనపడాలి. ఎందుకంటే పాపం అనేది ఒక పక్కన మనకి నేరం మోపుతుంటుంది. నువ్వు తప్పు చేసావంటే తప్పు చేసావు, చేయలేదంటే చేయలేదు. ఎప్పటికప్పుడు ఏం చేస్తాం? మన మీద నేరం అనేది మనకు మనస్సాక్షి ఉంటుంది. చదవండి అన్నమాట. రోమరాసు పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఆ మాట రాసిన క్లియర్గా. రోమ 2:15. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యం ఏమని రాస్తుంది? అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచు నుండగా. అంటే మన యొక్క మనసు ఏం చేస్తుందంటే కొన్నిసార్లు తప్పు చేసేవని చెప్తుంది, కొన్నిసార్లు చెప్పండి తప్పు లేదని చెప్తుంది. అంటే మనల్ని మనం ఎవరు కరెక్షన్ చేస్తారు? మనల్ని మన మనసే మనం చెప్తుంది. ఆటోమేటిక్గా ఏమని చెప్తుందంటే ఇక్కడ మనస్సాక్షి ఏం చెప్తుందంట? వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పులు మోపుస్తుంది, లేకపోతే తప్పు లేదని చెప్తుంది. అంటే మన మనస్సాక్షి కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తుంది. ఏం చేస్తుందంట? కొన్నిసార్లు మన మనసు ఏం చేస్తుంది? మనల్ని మోసం చేస్తుంది. కొన్నిసార్లు తప్పు చేస్తామని చెప్తుంది, కొన్నిసార్లు అదేం తప్పేం కాదు, ఎవరు చెప్పారు? వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు బాగానే ఉన్నారు అన్నీ చేసి మనకేమైంది? అబ్బాయి అయ్యేం కాదు. దేవుడు మరణకరమైన పాపాలను చూస్తాడు, కానీ మరణకారణం కానీ పాపాన్ని దేవుడు చూడు. అలాంటప్పుడు కళ్ళు మూసుకుంటాడు. అలాంటప్పుడు ఏం చేస్తాడంట? కళ్ళు మూసుకుంటాడంట దేవుడు. కొంతమంది చెప్తున్నారు. ఒక ఆయన చెప్పాడు ఒకసారి, అయ్యా నేను ఫస్ట్ వెళ్ళిన చర్చిలో అడిగాను, నేను దశమాగా ఇచ్చినప్పుడు చెప్పాను, నేను న్యాయంగా పనిచేస్తే నాకు వచ్చేది 5,000 జీతమే, ఏంటి కమిషన్లు కొట్టుకుంటే 10,000 వస్తుంది,
అని చెప్పాను. తప్పేం లేదు. అబ్రహాం ఏమన్నాడు, శారా నా భార్య అన్నాడు, అబద్ధం ఆడాడు, ఏమన్నా అయిందా? ఏం కాలేదు. ఏం చెప్పాడు, అబద్ధం ఆడితే ఏమేమన్నా అయిందా? ఏమీ కాలేదు అని చెప్పాడు. కాబట్టి కొంతమంది ఏం చేయాలి, కాంప్రమైజ్ చేసేస్తారు. కొన్నిసార్లు తప్పు అంటున్నారు, కొన్నిసార్లు తప్పులేండి. అలాగే మన మనసు కూడా ఏం చేద్దాం, కొన్నిసార్లు తప్పు చేసామని చెప్తుంది, కొన్నిసార్లు తప్పు చేయలేదు. అందుకని మన తలంపుల్లో ఉంటుంది అంతా. ఇప్పుడు చెప్పండి, మన మైండ్ ఏదైతే డిసైడ్ చేస్తో మన అవయవాలు దాన్నే చేస్తాయి. మన మైండ్ గైడెన్స్ అని, మన మైండ్ ఏదైతే చేయాలని ఆలోచన చెప్తుందో దాన్నే మనుషులు చేస్తాడు. పౌలేమన్నా, నేను ఏదైతే చేయకూడదు అనుకున్నానో దాన్నే చేస్తాను. ఏ పాపం అయితే, అమ్మ చదువుతారా, ఏ పాపం ఎక్కడ రోమాలోనా, ఏ పాపం అయితే నేను చేయకూడదు అనుకున్నానో ఆ పాపాన్నే చేస్తా అంటున్నాడు పౌలు గారు. ఎన్నో అధ్యాయంలో, 7వ అధ్యాయము 19 చదవండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. 17 చదవమ్మా. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. 21 చదవండి. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే కాని ఇకను నేను కాదు. ఆయన అనుకోవట్లే, పాపం చేయాలని ఆయన అనుకోవట్లే, ఆయన కోరుకోవట్లేదు. కానీ ఆయన కోరుకోకపోయినా ఏం జరుగుతుందంట, పాపం అనేది జరుగుతుంది. కాబట్టి మనిషి జీవితంలో మనకి తెలియకుండా కూడా ఏమైందంటే పాపము ఏలుబడి చేస్తుంటుంది. మన నిద్రపోయినప్పుడు ఎన్నో చెడు కళ్ళు వస్తుంటాయి, చెడు ఆశలు వస్తుంటాయి, చెడు కోరికలు వస్తుంటాయి. ఎప్పుడు వస్తాయి? ఎన్ని? నిద్రపోయినప్పుడు వస్తుంటాయి. కాబట్టి సాతాను ఏం చేస్తుంటే ఏదో ఒక రకంగా మన మీద ప్రయోగించాలని కోరుకుంటుంది. మనమైతే పాపం చేయాలని మనం అనుకోం, కానీ పాపం అనేది మనలోకి ఏం చేస్తుంట, బైబిల్ ఏం చేస్తుంది, నువ్వు సత్క్రియ చేయని పాపం నీ వాకిట పొంచి ఉంటుంది. అంటే మంచి కార్యం కనుక మనం చేయకుండా, మంచి కార్యాలు చేయాలనే ఆలోచన కనుక మనకు లేకుండా ఉంటే పాపం ఎలా ఉంటుందంట, రెడీగా ఉంటుందండి. ఎప్పుడు కాటేద్దామా, ఎప్పుడు పాపల ముంచేద్దామా అని సాతాను ఏం చేస్తుంటే మన కొరకు ఏం చేస్తుంట, రెడీగా ఉంటుంది. అందుకని దేవుని బిడ్డ మనము మనకి జీవితంలో చెడు తలంపులకి ఎంత మాత్రం చోటు ఇవ్వద్దండి. ఇలాంటి చెడు తలంపులు మన జీవితాన్ని ఎంతో నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి చెడు తలంపులన్నీ కూడా మనలోంచి పోవాలంటే దేవుని యొక్క వాక్యం అనేది మనకి కావాలి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివితే, హెబ్రీ రాసిన పత్రిక 4:12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ మనం చదువుతున్నాం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగలను విభజించంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనంత కేవలము చెడ్డది. ఇందులో శిష్య గారు ప్రార్థన చేశారు, దేవా నీ వాక్యము నీ దాసులు బోధించుండగా మా ప్రాణములో ఆత్మలో మూలుగుల్లో కీళ్ళలో కూడా పనిచేయాలని చెప్పి ప్రార్థన చేశారు శిష్య గారి ద్వారా. కాబట్టి ఇక్కడ చదువుచ్చు, అదే మాట ఇక్కడ ఉంది, చదువుతున్నాం కదా. ఏమని చదువుచ్చు మనం, దేవుని వాక్యము సజీవమై, ఆ వాక్యం చనిపోదు. ఒక్కసారి మన బాడీలోకి ఎంటర్ అయిందంటే వాక్యం చనిపోద్దా? ఒక్కసారి వాక్యం మన లోపలికి వచ్చి చనిపోద్దా? చనిపోదు. వాక్యము జీవవాక్యం అంట. ఏ వాక్యం అంట? ఏమని రాస్తుంది, మీరు దుష్ట మనుషుల మధ్యలో జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె మీరు కనపడాలి. కాబట్టి వాక్యం ఎలా ఉంటుందంటే ఒక జ్యోతిలాగా, ఒక వెలుగుగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఏమని రాస్తుంది, దేవుని వాక్యం సజీవమై బలము గలదై. ఎలాంటిదంట? బలమైనది. అంటే పాపాన్ని ఎదిరించగలిగే బలము, పాపాన్ని నశింపచేయగలిగే బలము ఎవరికి ఉందంట? దేవుని వాక్యానికి ఉంది బలము. పాపము కంటే బలమైంది దేవుని యొక్క వాక్యము. అది రెండంచు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుందంట. అంటే దానికి ఎలా ఉంటుందంట, రెండు వైపులో పొదులు ఉంటుందంట. ఎలా ఉంటుందంట, ఇటువైపు షార్ప్ ఉంటుంది, అటువైపు షార్ప్ ఉంటుంది. అంటే రెండు వైపులు ఏముంటుందంట, పొదులుగా ఉంటుందంట. అన్ని ఖడ్గాల కంటే. అంటే ఏంటి, పాపాన్ని చంపడానికి, శరీరకాలను చంపడానికి, శరీర ఇచ్చలు చంపడానికి, శరీర కోరికలు చంపడానికి, శరీర వాంఛలు చంపడానికి, ప్రతి ఒక్క పాపంలో ప్రవేశించిన వెంటనే ఈ కత్తి ఏం చేస్తుంది, దాన్ని నరికి దాన్ని ఏం చేస్తంట, చంపుతుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దావీదు చెప్పాడు ఒక మాట, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో ఆ సమయాన్న ఈ పాపం అంతా నశింప చేయబడుతుంది. ఆ వాక్యం ఏం చేస్తంట, ప్రాణము
ఆత్మ కీళ్ళు మూలుగుల్లో విభజించేంత మట్టుకు దూరిపోయి హృదయము తలంపుల్లోని ఆలోచన కాబట్టి చూడండి, అంటే ప్రతి ఎనీ ప్లేస్, ఎన్ని స్థలాలు అయితే, ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో మన తలంపుల్లో చెడ్డ తలంపులు వస్తాయి, హృదయంలో చెడ్డ ఆలోచన వస్తాయి, ప్రాణంలో చెడ్డ ఆలోచన వస్తాయి, ఆత్మలో చెడ్డ ఆలోచన వస్తాయి. వీటన్నిటిలో ఈ వాక్యం ఏం చేస్తుందంట, మన తలంపులు ఊహలు అన్నీ ఏం చేస్తుందంట, శుభ్రంగా పరిశుద్ధపరుస్తుంది. అందుకని మనల్ని ఎన్ని టైం సరిచేయాలని మనకి ఏమన్నారంట, వాక్యం. బైబిల్ రాసింది వాక్యం అనే ఉతక స్నానం అంట. దేనంట, ఇప్పుడు స్నానం చేస్తే ఏమైంది, మన మురికంతా పోయింది. బట్టలు వాషింగ్ చేస్తే ఏమైంది, ఉతికితే మురికంతా పోయిద్ది. కాబట్టి అలాగే దేవునికి వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. ప్రతి నిమిషం కూడా మనం శుద్ధి చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని గ్రహించి ప్రార్థన చేసి, ప్రభా నా పాపమును క్షమించండి, ఈ పాపం ఏలుబడి చేస్తుంది, ఈ చెడుతనం ఏలుబడి చేస్తుందని చెప్పేసి వెంటనే ఎవరికి చెప్పాలి, మనము దేవునికి మనం చెప్పి ఆ వాక్యం ద్వారా ఏం చేయాలంటే మనము ఆ పాపం నుంచి విడుదల పొందాలి. అందుకే ఈ దినాల్లో చాలా మందికి విడుదల లేని దౌర్భాగ్యాన్ని పరిస్తున్నారు. ఈ తలంపులు అంటే మన మనస్సు. ఏమంట, తలంపులు అంటే ఏంటి, ఆలోచనలు మనస్సులోంచి పుట్టాయి అనమాట. ఇవన్నీ మనస్సులోంచి ఈ తలంపులు పుడతాయి. నేను అలా తలంచాను, నేను ఇంకా తలంచలేదు, నేను ఇంకా అనుకున్నాను, ఇంకా అనుకోలేదంట. అంటే ఏంటి, మనస్సులోంచి వచ్చే ఆలోచనలే ఈ తలంపులు. అందుకని మనం ఏం చేయాలంటే మన మనస్సుని కంట్రోల్ పెట్టుకోవాలి. మెయిన్ ఒక కార్యం చేయకూడదంటే చేయకుండానే ఉండాలి, నిష్టగా చేయాలంటే తప్పకుండా దాన్ని ఎంత కష్టం చేయాలి. అది మన మైండ్ అనేది ఒక డిసైడ్ చేసేదాన్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే మైండ్ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు సినిమాలు తీశారు, ఇంగ్లీష్ సినిమాలు కొన్ని, మొన్న ఏదో ఒక చిన్న క్లిప్ చూశాను. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనుషులందరూ మైండ్ వాళ్ళు కంట్రోల్ చేయాలని. ఇప్పుడు అదే కదా 666 చిప్ వచ్చేస్తుందంట. అమెరికా కూడా పర్మిషన్ ఇచ్చేసింది. చాలా దేశాలు అది వేసేసుకుంటున్నారు ఇప్పుడు 666 చిప్. కానీ 666 చిప్ వేసుకుంటే బ్యాంక్ బుక్ అవసరం లేదు, ఏటీఎం కార్డు అవసరం లేదు, డెబిట్ కార్డు అవసరం లేదు, క్రెడిట్ కార్డు అవసరం లేదు, పాన్ కార్డు అవసరం లేదు, ఆధార్ కార్డు అవసరం లేదు, రేషన్ కార్డు అవసరం లేదు. నీ ఐడి A to Z దాంట్లో ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా స్కాన్ అయిపోతుంటావు అటువంటి. ఇప్పుడు ఆ కార్డు అందరూ వేసుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆ కార్డు కనుక ఉంటే కనుక నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలిసిపోద్ది అంటారు. నీ మైండ్లో ఏమనుకుంటున్నా కూడా తెలిసిపోద్ది అంటారు, కనిపెట్టేస్తారండి. అందుకని ఆ మైండ్ కంట్రోల్ కోసం చిప్ వేస్తారు. ఇప్పుడు అందరూ సైతం ఏం చేయాలంట, 800 కోట్ల మందిని ఏం చేయాలంట, తన చేతిలోకి తీసుకోవాలని చెప్పి ఏం చేస్తాడంట, ఆ ఇక చిప్ వేస్తాడు. అలాగనే అందుకని మనం ఏం చేయాలంటే ఒకటి కంట్రోల్లోకి మనం వెళ్ళి వాడికి సరెండర్ అయిపోయి వాడి చేతిలో చిక్కుకోకుండా ఉండాలంటే మన మైండ్ని మనమే కంట్రోల్ చేయాలి. ఆ మాట చదవండి. ఈరోజు ఇచ్చిన అదే కదా వాక్యం, సామెతలు 16:32 వాక్యం చదవండి. ఈరోజు మీకు పెట్టిన వాక్యం అదే కదా, సామెతలు 16:32 చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ మనం ఏమని చదువుతున్న వాక్యంలో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణాన్ని పట్టుకుని వాని కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అంటే చాలామంది అంటే తమ యొక్క బలాన్ని చూపిస్తారు. నీ బలాన్ని చూపించేది గొప్ప కాదు, కానీ నువ్వు దీర్ఘశాంతంగా ఉండటమే గొప్ప. ఏమంట, నువ్వు చాలా బలవంతుడు ఉండేది గొప్ప కాదు, నిన్ను నీవు కంట్రోల్ చేసుకొని దీర్ఘశాంతంగా ఉండేది శ్రేష్టము. అలాగే నీ పట్టణాన్ని అంటే ఏంటి, యుద్ధానికి వెళ్ళి ఒక పట్టణాన్ని ఆక్రమించుకొని ఒక పట్టణాన్ని గెలిచి ఆ పట్టణాన్ని నాశనం చేయడం గొప్ప కాదు, కానీ తన మనస్సుని స్వాధీనపరచుకోవటమే శ్రేష్టము. కాబట్టి ఇతరులు మనం పట్టుకోవాలనో, ఇతరులు మనం నాశనం చేయాలనో, ఇతరులు మనం గెలవాలని కాదు, ముందు మనల్ని కంట్రోల్ చేస్తుంది మెయిన్. చెప్పండి, ఏమంట, మనల్ని కంట్రోల్ చేస్తుంది మెయిన్. ఇప్పుడు కంట్రోల్ లేకుండా ఉంటే కొడటమో, తిట్టడమో, పగల కొట్టమో ఏదో ఒకటి చేస్తారట ఆ యొక్క కోపంలో. కానీ అలా కాదు, మనల్ని ఏం చేయాలంటే మనము దీర్ఘశాంతంగా మనం కంట్రోల్ చేసుకోవాలి. మన మనసును మనం ఏం చేయాలంట, స్వాధీనపరచుకోవాలి. ఇతరుల కంట్రోల్కి వెళ్ళిపోయి వాళ్ళకి బానిసలుగా మనం ఉండకూడదు, కానీ మనం దేవునికి సన్నిధిలో మనల్ని స్వాధీనం చేసుకొని మనల్ని కంట్రోల్ చేసుకొని దేవునికి సన్నిధిలో మనము కనపడాలి. అందుకని మరొకసారిలో సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వాక్యం చదవండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రాకారము లేక అంటే ఒక కాంపౌండ్ లేకపోతే ఆ ఇల్లు, ఆ ఊరు ఎలా పాడైపోద్దో, ప్రాకారము లేక
పాడైపోయిన పురం ఎంతో తన మనసుని అణుచుకోలేని వాడు కూడా అంతే. అంటే మన కంట్రోల్ ఉండాల్సి ఏంటి చెప్పండి? ఒక మనస్సు కంట్రోల్ పెట్టుకోవాలి. మన మనస్సు మన ఆశా నిగ్రహాన్ని పెట్టుకోవాలి, మనస్సు నిగ్రహాన్ని పెట్టుకోవాలి. నిగ్రహ శక్తి మనకు కావాలి. ఏదైనా సరే చేయకూడదు, చేయకుండా కార్యాలు చేయకుండా ఉండాలి, పాపము చేయకుండా ఉండాలంటే మనకి ఏముండాలంట? నిగ్రహం అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చదువుచున్నా? తన మనస్సుని అణుచుకున్నవాడు ఎవరంట? అణుచుకోలేనివాడు అంతే. అంటే ప్రాకారం లేనప్పుడు ఆ పురం ఎలాగో పాడైపోద్దో, కాంపౌండ్ లేకపోతే తన మనస్సును కూడా అణుచుకోతే అతని జీవితం ఏమైందంట? పాడైపోద్ది. కాబట్టి మన జీవితం పాడైపోకుండా, మన జీవితం నష్టపరుచుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక మన మైండ్ని ఏం చేయాలంటే మనము కంట్రోల్ చేసుకోవాలి. మన మనసుని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకున్నామో, మన మైండ్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తున్నామో మనం పాడైపోమో. కాబట్టి కాంపౌండ్ లేకపోతే ఊరు ఎలా పడైద్దో, ఇల్లు ఎలా పడైద్దో, అలాగే మన జీవితం కూడా చూడండి. ఎన్నో స్థలాల్లో కాంపౌండ్ కట్టుకోవట్లేదు, స్థలాలు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎంతమంది ఆక్రమించేస్తారు. ఒక పాస్టర్ ఇక్కడికి వచ్చాడు, ఆదాం పాస్టర్ అని చెప్పి. పాపం ఆయన 8-7 లక్షలు పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాడు, కాంపౌండ్ లేదు దానికి. ఈయన ఏం చేస్తున్నాడు? ఇంకా చర్చ ఇంకా జరగట్లా, కొని పెట్టాడు. దాంట్లో చిన్న ఇల్లు కూడా ఉంది, గవర్నమెంట్ కట్టిన ఇల్లు. సైలెంట్గా ఉన్నాడు. కొన్ని రోజులు వెళ్ళాడు, రోజు వెళ్ళి చూసి వచ్చే. కొన్ని రోజుల తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోయి వెళ్ళట్లా. వేరే ఒకటి ఏం చేస్తాడు? సగానికి కాంపౌండ్ కట్టుకున్నాడు ఆడ దాంట్లో. పక్కన ఫ్లాట్ ఏం చేశాడు? ఈడి ఫ్లాట్లో సగం కట్టేసి అయిపోయాడు. వాడు ఎవరు అంటే పెద్ద రాజకీయ నాయకుడు. ఆ దగ్గర కంప్లైంట్ చేస్తే పోలీసు కూడా పట్టించుకోలేదు. తర్వాత అడుక్కొని బ్రతులు అడుగుని పాస్టర్ అని చెప్తే అప్పుడు కొంత ఇచ్చాడు. ఇక ఫ్లాట్ కూడా ఆడికి ఇచ్చేస్తాడు ఇక. అందుకని ఎప్పుడైనా స్థలం కొంటే ఫస్ట్ మీరు చేయాలి కాంపౌండ్. తర్వాత మీరు కొట్లాడినా, యుద్ధాలు చేసినా, కోర్టులకు వెళ్ళినా, పోలీసు వెళ్ళినా ఇంకా ఎక్కువ ఎక్స్పెండిచర్, ఖర్చు ఎక్కువ అయింది, కానీ మీకు రాదు అది. ఫస్ట్ స్థలం కొంటే కాంపౌండ్ మీరు ఏం చేయాలంట? కట్టేసి గేటు పెట్టుకోవాలి, అప్పుడు అది మీది. లేదంటే అది పోయిద్ది. అలాగనే మనం కూడా మన మనసుని కంట్రోల్ చేస్తుంది, మనం ఏమైపోతుందంట? పాడైపోతుంది. చివరిగా ఒక వాక్యం చదివి ముగించేస్తాను. 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి. మేము విత్కరములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో మేము వితర్కములను, దేవుణ్ణి గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. చాలామంది ఏం చేస్తారు? వితర్కాలు చేస్తారు దేవుని గురించి. కొంతమంది దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు? దేవుని సేవను ఆటంకపరుస్తారు. అయితే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు దాన్ని చెరపడుతున్నాము. ఏం చేస్తారంట? ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు లోబరుస్తారంట. ఎవరికంట? ప్రతి ఆలోచన క్రీస్తు లోబరిచి ఏం చేద్దా? చెరగా పట్టి క్రీస్తులో పెడుతున్నారు. అంటే ఇంకెవరు కంట్రోల్కి వెళ్ళకుండా క్రీస్తు కంట్రోల్లో ఏం చేస్తున్న వాళ్ళని పెడుతున్నారు. అందుకనే మనం కూడా మన మనసు, మన ఆలోచనలో ఎవరు కంట్రోల్ ఉండాలి? దేవుని కంట్రోల్లో. చెప్పండి, అంత నోరు తెరిచి చెప్పండి. దేవుని కంట్రోల్లో మనం ఉంటే దేవుడు మంచిగా నడిపిస్తాడు. మనుషుల కంట్రోల్ అంటే వాళ్ళు చెడ్డగా నడిపిస్తారు. ఏంటి ఈ దినాల్లో చూస్తారు, ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమంది ఒకరొకరు చంపేస్తారు, ఒకరొకరు చచ్చిపోతారు. ఘోరమైన మరణాలు ఎంత దారుణం ఉన్నాయి అంటే అంత దారుణం ఉన్నాయి. కాబట్టి ఒకరి మైండ్ ఒకరి కంట్రోల్ అయిపోయి, ఒకరి మాట ఒకరు వినక, ఒకరు నచ్చక, ఒకరు చంపుకోవటాలు, చచ్చిపోవటాలు, ఘోరాలు జరుగుతున్నాయి. అందుకనే మనం ఏం చేయాలంటే మన యొక్క ప్రతి ఆలోచనని క్రీస్తుకు మనం చెరపట్టి ఏం చేయాలంట? ఆయనకు లోబర్చాలి. కాబట్టి మన ఆలోచన, మన మనస్సు అంతా దేవునికి లోబర్చాలి. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలు, మనము ఈ ఉదయకాల సమయాన్న మనం విన్న వాక్యము ఇక్కడ మనం చదువుతున్న ఒకటి, మనము దేవుని వైపు మనం తిరగాలి. ముఖ్యంగా భక్తిహీనమైన మార్గాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలంట? దుష్ట తలంపులు మానాలి. దేవుని వైపు తిరిగితే ఆయన జాలి పడుతున్నాడు, దేవుని వైపు తిరిగితే ఆయన క్షమిస్తున్నాడు. కాబట్టి ఆయన మరలా మన యందు జాలి పడుచు అని చెప్పి మనం చదివినాం. కాబట్టి దేవుడికి మన మీద ఎంతో జాలి, దయ ఆయనకు ఉంటుంది. అలాగనే వారి పాదములో పాపం నుంచి పరిగెడుచున్న మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే అనేకులు పాపం కొరకు పరిగెడుతున్నారు. ఆది కాలంలో ఇలాంటి పాపం చేసేవారిని జలపలం ద్వారా నాశనం చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక నాశనం అని దేవుడు తీర్మానం చేస్తాడు. బాలుడి యొక్క మూఢత్వం స్వాభావికంగా తన పుట్టకతోనే వస్తుంది. కాబట్టి దేవుడు వాళ్ళకి క్షమించి విడిచిపెట్టాడు. అలాగే మనం చదువుచున్నాం, నీ
యొక్క తలంపులే నీవు తప్పు చేస్తున్నావని, తప్పు చేయట్లేదు కూడా కొన్ని సందర్భాల్లో నేరం మోపుతుంది. అలాగనే మనం చదువుతున్నాము, మన యొక్క దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయము, మన తలంపులు, మన ఊహలు, క్రియలు, ఆలోచన అన్నిటిని కూడా అది పరిశోధించి అది పవిత్రపరిచి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రాకారం లేని పురమెంతో తన మనస్సును అణుచుకునేది అంతేని మనం చదువుతున్నాం. కాబట్టి మనకి జీవితంలో దేవునికి సన్నిధిలో మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. ఆ మనస్సుని క్రీస్తుకు అప్పగించి క్రీస్తుకు చెరబట్టి ప్రతి మనస్సుని క్రీస్తు కంట్రోల్లో పెట్టినట్లయితే క్రీస్తు మనల్ని నడిపిస్తాడు. క్రీస్తు మనస్సు మంచి మనస్సు, ఆయన ఆలోచన మంచి ఆలోచన, ఆయన నడిపింపు మంచి నడిపింపు, ఆయన మనస్సు పరిశుద్ధమైంది, ఆయన మనస్సు నిర్దోషమైంది, ఆయన మనస్సు నిష్కలంకమైంది. అలాంటి తలంపులు కలిగి మనం జీవించకు దేవుడు మనల్ని సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. పాపములో మరణించే నన్ను మీరు జీవమి రక్షించి తీరి, పాపములో మరణించే నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరి, ఆత్మ వలన